హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవాళైతే నేను సి సెక్షన్ తర్వాత మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ వస్తే అసలు ఏం జరిగింది, ఏంటి రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తనకి వెంటనే ప్రెగ్నెన్సీ రావడం వల్ల బేబీ అయితే చనిపోయింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను డీటెయిల్గా అయితే వీడియోలో చెప్పేస్తాను. నా వీడియోస్ ఇదే మొదటిసారి చూసినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా వీడియోస్ యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా నార్మల్గా మనకి సి సెక్షన్ అంటే 7 లేయర్స్ అనేది కట్ చేసి అవన్నీ స్టిచ్చెస్ వేస్తారు కదా. సో డాక్టర్స్ మనకి ఏం చెప్తారంటే సి సెక్షన్ డెలివరీ అయిన తర్వాత మినిమం 2 years గ్యాప్ అయితే తీసుకోండి ప్రెగ్నెన్సీకి అని చెప్పి అయితే చెప్తారు. అవునా, అందరికి అదే చెప్తారు, కానీ అందరూ అదైతే ఫాలో చేయట్లేదు. సో ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి సేమ్ నాలాగే పీసీఓడి ఇష్యూ అయితే ఉంది. సో తను కూడా పీసీఓడికి మెడిసిన్స్ అదంతా వాడి ప్రెగ్నెంట్ అయింది. తనకి నాకు తన బాబుకి మా బాబుకి ఒక 10 months గ్యాప్ ఉంది. సో తనకి వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేకి 3rd month ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది. సో తనేమనుకుందంటే ఎలాగో నాకు పీసీఓడి ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఎలాగో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా, సరే ఉంచుకుందాము, మళ్ళీ లేట్ చేసి మళ్ళీ తీపించుకున్నాక మళ్ళీ మనకు ఒకవేళ పీసీఓడి ఎక్కువ మళ్ళీ మెడిసిన్స్ వాడాలి కదా అని చెప్పి తను అనుకుంది. సరే అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ కూడా పర్లేదమ్మా ఉంచుకోండి, ఇబ్బంది ఏమి ఉండదులే అని అయితే చెప్పారంట. సో తర్వాత తనైతే బాగానే ఉంది, బేబీ కూడా అంతా బాగానే ఉంది, చెకప్స్ అన్నీ చేస్తూ ఉన్నారు, అంతా బాగానే ఉంది. తనకి 8th month అయితే వచ్చేసింది. 8th month వచ్చిన ఒక 10 daysకి తనకైతే పెయిన్స్ అయితే వచ్చాయి. సరే ఏంటి పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి తనైతే హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే తనకి ఏం చెప్పారంటే గ్యాస్ పెయిన్ వస్తుందమ్మా, ఇబ్బంది ఏం లేదు, ఇంటికి వెళ్ళిపో అని అయితే అన్నారంట. సరే అని చెప్పి తనైతే ఇంటికైతే వెళ్ళిపోయింది మా ఫ్రెండ్. సో నెక్స్ట్ డే మార్నింగ్కి తనకి ఇంకా పెయిన్స్ అయితే ఎక్కువైపోయినాయి ఏంటి అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళిపోయేసరికి బేబీకి అయితే హార్ట్ బీట్ అనేది బాగా తగ్గిపోయిందంట. ఇంకా వీళ్ళైతే అన్నారు సరే హార్ట్ బీట్ తగ్గిపోయింది కదా, ముందు సర్జరీ చేసి బేబీని అయితే తీసేయండి, బేబీ హెల్తీగా ఉంటే చాలు ఎలాగోలా అని చెప్పి అనుకున్నారు. సరే అని చెప్పి సి సెక్షన్కి అంతా రెడీ చేసేసి ఇంకా మనకి ఇక్కడ స్టిచ్చెస్ ఉంటాయి కదా, సో అక్కడ ఇలా పెట్టగానే మొత్తం ఇలా పగిలిపోయి బేబీ అయితే బయటకు వచ్చేసిందంట. ఎందుకంటే ఆల్రెడీ తన ఇంట్లో ఉన్నప్పుడే లోపల లేయర్స్ అన్నీ పగిలిపోయినాయి అంట, కట్ అయిపోయినాయి అంట. సో దానివల్ల ఒకటి రీజన్ ఏంటంటే కనుక సి సెక్షన్ స్టిచ్చెస్ ఇంకా హీల్ కాకముందు ప్రెగ్నెన్సీ రావడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే తను ఫస్ట్ డెలివరీ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంది, వాళ్ళ మేనత్త ఉన్నారని చెప్పేసి. సో అక్కడ క్వాలిటీ థ్రెడ్ వేయలేదేమో అని తనకైతే డౌట్, అదైతే నాకు తెలియదండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా, బాడీ తీరు అది కూడా ఉంటుంది. సో తను నాకు మెసేజ్ చేసింది అనమాట, దివ్య ఒకవేళ నువ్వు ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ చేసే విధిలో కనుక ఉంటే ప్లీజ్ కొంచెం గ్యాప్ తీసుకో, ఇట్లా జరిగింది నాకు అని చెప్పి అయితే చెప్పింది. కానీ చాలా బాధగా అనిపించిందండి అది విన్నప్పుడు. తను కూడా పాపం చాలా ఏడుస్తుంది. బేబీ గర్ల్ పాప పుట్టింది, కానీ ఇంకా పాప లేదు చెప్పాలంటే కనుక. చాలా బాధగా ఉంది. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చో లేదో కూడా తెలియదు. ఆల్రెడీ 2 C-sections అయిపోయినాయి. పాప లేకపోయినా సరే తనకి డెలివరీ అయిపోయినట్టే కదండి. తనైతే చాలా ఏడుస్తుంది. ఇంకా అలా పొట్ట పగిలిపోయిందని చెప్పాను కదా, పొట్ట అయితే పగిలిపోయి లోన ఉమ్మ నీరు రక్తం అన్నీ కలిసిపోయి బేబీ అయితే చనిపోయింది. బేబీ చనిపోయిన తర్వాత ఇంకా బేబీని తీసేసి ఇంకా అదంతా లోనంతా క్లీన్ చేశారంట, ఎందుకంటే లోనంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది కదా. సో తనైతే చాలా వీక్గా ఉంది, చాలా ఏడుస్తుంది. కానీ చాలా బాధ కదా, చేతికి వచ్చిన బిడ్డలా చనిపోతే విన్నప్పుడే నాకు చాలా బాధేసింది. సో దయచేసి ఎవరైనా సరే అలా ప్లాన్ చేసుకునేటప్పుడు మన బాడీ తత్వాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఇది అందరికీ జరగాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఇదేమీ తప్పుగా చెప్పట్లేదు. మన బాడీ తీరు, మన బాడీ టైపు, మనం యాక్టివ్గా ఉండట్లేదు. ఇప్పుడు ఒక బేబీని చూసుకోవడమే మనకు చాలా కష్టమైపోతుంది కదా. సో వెంటనే ప్రెగ్నెన్సీ మళ్ళీ వెంటనే ఇదంటే చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ప్రెగ్నెన్సీ కంట్రోల్ చేయడానికి. ఓకేనా, కాపర్ టీ కానీ లేదంటే మెడిసిన్స్ కానీ అట్లా చాలా ఉన్నాయి కదా. సో అలా అయినా చేయండి, కానీ ప్రెగ్నెన్సీకి మాత్రం దయచేసి ట్రై చేయొద్దు. ఎందుకు మనకి అలాగా తెలిసి చేసుకోవడం, కొంత టైం తీసుకొని ట్రై చేయడమే మంచిది కదా అనిపించింది నాకు చాలా భయంగా అనిపించింది. విన్న తర్వాత చాలా బాధగా అనిపించింది. భయమేమో కానీ పక్కన పెడితే చాలా బాధగా అనిపించింది. ఎంత బాధగా అనిపించిందో పాపం అండి, పాపం. ఇంకా ఏంటంటే ఇంకా నేనేం చెప్పా, ఏదో ఒకటి సర్ది చెప్పాలి కాబట్టి ఆ అమ్మాయి వస్తే కష్టాలు రాసున్నాయేమో, అందుకే దేవుడు తీసుకెళ్ళిపోయాడేమో అని ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను. కానీ ఎంత చెప్పినా సరే తనకు పాపం బాధే కదా, ఆ బాధ అయితే ఎవరు తీర్చలేము. సో ఇదేనండి వీడియో. సి సెక్షన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక 2 to 3 years అయితే మనం గ్యాప్ తీసుకుంటే ఆ స్టిచ్చెస్ అనేవి పర్ఫెక్ట్గా హీల్ అవుతాయి.
హీల్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే బేబీను హెల్తీగా ఉంటుంది, తల్లి కూడా హెల్తీగా ఉంటుంది. ఒక 1/2 అవర్ లేట్ అయి ఉంటే కనుక ఆ అమ్మాయి కూడా చనిపోయి ఉండేది. దేవుడి దయ వల్ల కరెక్ట్ టైంకి వెళ్ళడం వల్ల బిడ్డ ఒక్కటే అలా అయిపోయింది. తల్లి అయితే క్షేమంగానే ఉంది. డెలివరీ అయితే ఒక 19 days అవుతుంది. తనైతే బాగానే ఉంది, కానీ చాలా బాధ అయితే పడుతుంది. సో ఇంకా అది రికవరీ అవ్వడానికి పాపం చాలా టైం పడుతుంది. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నాకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి అయితే బాధపడుతుంది. కానీ ఇంకా మనకి ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది కదా. చెప్పడం ఈజీనే, పడే వాళ్ళకే తెలుస్తుంది కదా. సో దయచేసి దీనివల్ల మీలో ఒకళ్ళైనా విని దీన్ని మంచిగా తీసుకొని మంచిగా ఫాలో చేస్తారేమో అని నేనైతే ఇది మీకు షేర్ చేయాలని చెప్పి నేనైతే వచ్చాను. ఇంక ఇలాగే కాకుండా వేరే మా రిలేటివ్స్లో కూడా సేమ్ ఇలాగే ప్రెగ్నెన్సీ వచ్చింది. వెంటనే C-section అయిన ఒక 4-5 monthsకే. సో తనకి కూడా కుట్లన్నీ వాచిపోతే ఇంకా బేబీని అయితే క్లీన్ చేసి తీసేశారు. ఒకవేళ ఆ బేబీ ఉన్నా కూడా ఇదే సిచ్యువేషను. సో నార్మల్ డెలివరీ అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ C-section అయితే మాత్రం మనం చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా చాలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్సే మనకు చెప్తారు ఎలా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ రాకుండా అని. మనం హాస్పిటల్కి వెళ్తే డీటెయిల్గా చెప్తారు. ఓకేనా, అవన్నీ ఫాలో చేయండి. అనవసరంగా మనల్ని రిస్క్లో పెట్టుకొని ఆ పుట్టే బిడ్డని రిస్క్లో పెట్టడం అయితే కరెక్ట్ కాదు. మా ఫ్రెండ్ అయితే పాపం చాలా ఆశపడింది, ఎందుకంటే తనకు PCOD ఉంది కదా, ఎలాగో వచ్చింది అనుకోకుండా అని చెప్పి అయితే ఉంచుకుంది. తనకి ఇదంతా జరిగిద్దని తెలుసుంటే అసలు రాకుండానే ఉండేదేమో, కానీ ఇంకా టైం అండి, ఏం చేస్తాం. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.